శ్రీ మేడిపల్లి సత్యం గారు, శ్రీ జి మసూదన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మన ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారంటీ పథకాలలో అతి ప్రధానమైన పథకం ఈ గృహజ్యోతి పథకం అధ్యక్ష. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు నా నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పథకం పట్ల ఎంతోమంది పేద కుటుంబాలు ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో నెల అయిందంటే కరెంటు బిల్లుల కోసం ఇండ్ల చుట్టూ తిరిగితే ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కడ కరెంటు కట్టేస్తారు అనే ఆలోచనతోన భయపడేవాళ్ళు. ఎక్కడనో అప్పు తీసుకొచ్చైనా కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి. కరెంటు బిల్లులు కట్టకపోతే ఎంబడే డిస్కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు మనం గతంలో చూసినాం. ఈరోజు అదే కాకుండా ఇన్ టైంలో కట్టకపోతే వాళ్లకు పెనాల్టీలు వేసిన సందర్భాలు కూడా గత ప్రభుత్వంలో మనం చూసినాం అధ్యక్ష. ఈరోజు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గృహాలకు కూడా ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఈ జీరో బిల్లు ఇంప్లిమెంటేషన్లో ఇన్ఫ్యాక్ట్ మనము ఆ రోజు ప్రజాపాలనలో భాగంగా ఈ జీరో బిల్లుకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అధ్యక్ష. చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అధ్యక్ష. బేస్డ్ ఆన్ ది అప్లికేషన్సే మనము అర్హత గల వ్యక్తులకు ఈ స్కీము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అధ్యక్ష, అప్పుడు కొందరు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైనా నిజంగా అర్హత గల వ్యక్తులు మిస్ అయి ఉంటే వాళ్ళకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, కొందరు ఆ రోజు ఒకే కుటుంబంలో అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఒకే కుటుంబం కింద జీరో బిల్ వచ్చింది అధ్యక్ష. తదనంతరం వాళ్ళు వేరుపడ్డ తర్వాత వాళ్లకు మనము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డ్స్ కూడా సపరేట్ అందజేయడం జరిగింది. ఆ రేషన్ కార్డు సపరేట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ సపరేట్ అంటే వాళ్ళు వేరే గృహంలో ఉంటూ సపరేట్ రేషన్ కార్డు తీసుకున్న వాళ్లకు అవకాశం కల్పించడానికి ఈరోజు మనము